హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ నమస్కారం. నిన్న నేను వీడియో పెట్టలేను. వీడియో పెడదామంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండే. ఇప్పుడు కూడా కెమెరా సరిగ్గా వస్తుందో వస్తలేదో నాకైతే తెలియదు. అందుకని ముందుగా మన ఛానల్ చూస్తున్న అందరికీ ఆ దేవుని పూర్తిగా అందరికీ వందనాలు. అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, అందరికీ నమస్కారం. ఇంకొకటి, నాకైతే ఇవాళ అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకు సంతోషంగా అనిపిస్తుంది అంటే, మన ఆంధ్రప్రదేశ్లో నాకు ఇష్టమైన నా ఫేవరెట్ హీరో సక్సెస్ఫుల్ అయిపోయిండు. అందుకని ఆ హీరో ఎవరో మీకు కూడా తెలుసు, కానీ అతను అంటే నాకు చాలా ఇష్టము. ఒక్కసారన్నా ఆయనని కలిసే ఛాన్స్ వచ్చిందనుకో, బరాబర్ కలుస్తా, సెల్ఫీ దిగాలి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అదే మీకు తెలియనే ఉంది, పవన్ కళ్యాణ్. ఎట్లుంటది పవన్ కళ్యాణ్? ఆయన అంటే నాకు చాలా ఇష్టము. కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి నాకు అన్ని డబ్బులు లేవు. ఆయన ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. నన్ను ఎవరైనా తీసుకెళ్ళమన్నా ఎవరు తీసుకెళ్ళారు. సరే, ఎట్లయినా నేను జయసేన అయితే గెలిచింది కదా, అదే చాలు. మనకైతే ఖుష్ అయిపోయినా నేనైతే. మీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి. నాకు అతను అంటే చాలా ఇష్టము, చాలా అంటే చాలా ఇష్టము. నాకు మా హస్బెండ్ కన్నా మా పిల్లల కన్నా చాలా ఇష్టం. చాలా ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము, చెప్పలేం. ఎప్పుడు కలుస్తాను ఆయనతో, ఎప్పుడు సెల్ఫీ దిగుతాను. సరే, ఇక జనసేన అయితే గెలిచింది కదా, నేనైతే ఖుషి అయిపోయినా. మీలో ఎంతమంది ఖుషి అయ్యారో నాకు తెలియదు. మనకి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇవాళ స్టోరీ ఏమొచ్చేసిందంటే, నాకు ఇవాళ అతను గెలిచారు కదా, పవన్ కళ్యాణ్ సార్ గెలిచింది కదా, సంతోషంలో ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. నాకు పొద్దంతా నేను టీవీ ముంగట్నే కూర్చున్నా. ఆయన మాట్లాడే విధానము అవన్నీ చూస్తుంటే ఆయన మీద ఇంకా క్రష్ పెరిగిపోతుంది, కానీ నాకైతే అసలు తక్కువనే అయిపోతలేదు. చెప్దామన్నా కానీ ఊకుకే అతనే గుర్తుకొస్తున్నాడు. ఇక సార్ని కలవాలని, ఓకే, ఇది సార్ది ఎక్కువ ఆయన మీద ఇష్టమా లేకుంటే ఏందో నాకు అర్థమైపోతలేదు. కానీ ఎలా చూసినా, ఫోన్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా ఊకే సారే వస్తున్నాడు. అదే మన పవన్ కళ్యాణ్ సారే. అసలు ఎంత రీల్ పైకి చేసిన కొద్దికి అదే ఊకుకే అతనే వస్తున్నాడు. ఇంకా ఆయన వచ్చినప్పుడల్లా నా ఫేస్లో ఒక ఫీలింగు, అట్రాక్షన్ నాకైతే చెప్పలేకపోతున్నా. కానీ ఆ సార్ నాకు నిజంగా కల్పిస్తే ఆ సార్ తోటి అయితే ఒక్క సెల్ఫీ మాత్రం దిగకుండా అయితే మిస్ కాను. బరాబర్ ఒక్క సెల్ఫీ దిగుతా. ఇంకొకటి, ఆ సార్కి ఒక్కటి కూడా చెప్తా, మీరంటే నాకు ఇష్టం సార్ అని చెప్తా. ఇంకా ఇంకా ఏముంది, ఒక్కటే ఒక సెల్ఫీ, మీరంటే నాకు ఇష్టం, ఒక్కటే ఒక హగ్ చేసుకుంటా. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము, చెప్పలేను. ఆయనది ఏ మూవీ అయినా కానీ ఫస్ట్ డే ఎట్లయినా టికెట్ సంపాదించి మస్తు చూస్తా. కానీ సార్ని అయితే అసలు మర్చిపోలేవు. పవన్ కళ్యాణ్ సార్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువనే. కానీ నాకైతే అతని గురించి చెప్తుంటే ఎక్కువ వస్తుంది. కానీ ఇంకా ఇవాళ టాపిక్ ఏమొచ్చేసిందంటే, మనకి ఎంతో ఇష్టమైన ఆంధ్రప్రదేశ్లో అయితే మన బాబు సార్ కూడా చాలా విన్ అయ్యింది కదా అందరితోటి. బాబు సార్, మన పవన్ కళ్యాణ్ సార్ అయితే విన్ అయ్యారు కదా. చలో ఆంధ్ర, ఇక్కడ తెలంగాణ అయినా కానీ ఆంధ్ర అయినా కానీ ఓకే, ఎక్కడైనా హ్యాపీ. ప్రజలకు మంచి చేస్తేనే కదా. నాకైతే పవన్ కళ్యాణ్ సార్ అయితే మంచిగా చేస్తాడని నాకు అనిపిస్తుంది. అందుకని నేను పవన్ కళ్యాణ్ సార్ గురించి చెప్తున్నాను. ఇట్లనే అంటాడు కదా డైలాగ్, ఎట్లా అంటాడు, ఇట్లనే కదా, ఇట్లనే అంటాడు. గబ్బర్ సింగ్ లో డైలాగు, ఆ గబ్బర్ సింగ్ లో అమ్మాయి, అది హీరోని ఉంటది కదా, ఆ హీరోని పేరేమినా, శృతి హాసన్. ఆ హీరోని చూసినప్పుడల్లా అనిపిస్తుంది, ఆ హీరో పక్కన నేనే డ్యూయేట్ చేస్తున్నా కదా అని అనిపిస్తుంది. నేను అట్లా ఫీల్ అయిపోయినా. కానీ
ఆ సార్ని కలిసేది టైం ఎప్పుడు వస్తుందో, నేను ఆ సార్ని ఎప్పుడు కలుస్తానో. మీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో మన ఛానల్కి అయితే లైక్ గుద్దాల్సిందే, గుద్దకుండా మిస్ కాకండి. ఒక్కటే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అగర్ పవన్ కళ్యాణ్ మీద ఎవరెవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. I love you, sir.